6 మాసాలు నిండుతుంది. ఈ 6 మాసాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. అవి ఏమిటాయంటే, కూటమి ఎమ్మెల్యేలు 165 మంది గెలిచారు, 164 మంది. వీరి పరిస్థితి ఎలా ఉందంటే, మంచి అవకాశం మించిన దొరకదు, మంచి సమయం వచ్చింది, ఆదాయ మార్గాలు వెతుక్కుందాం, ధనార్జన చేసుకుందాం, మళ్ళీ మేము నిలబడాల్సిన అవసరం లేదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా, సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో. ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతా ఉన్నా. అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు. ఇసుక, మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు, ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు, కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటాల కోసం తాపత్రయపడిపోతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్దిమంది తప్ప శాసనసభ్యుల్లో ఒక 10%, 11% లేదా 15% మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు. మీరు చూశారు, మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను, నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను, దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లాటరీని పెట్టారు ముందు, లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏదో సర్దుకుని అందరి చేత లాటరీ అలౌ చేశారు. కొన్ని చోట్ల అయితే చేయలేదు అనుకోండి. లాటరీలో గెలుచుకున్న వారికి, వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే 30 లక్షలు కట్టమన్నారు, 40 లక్షలు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు. ఎమ్మెల్యేలు 30 లక్షలు, 40 లక్షలు, 30% వాటా లేదా 50% వాటా తీసుకున్నారు. తీసుకుని బెదిరించారు. కొన్ని చోట్లయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, నర్సరావుపేట లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి, దాడులు చేశారు బారుల మీద. మా ఎమ్మెల్యేకి వాటా ఎవరా, మీ సంగతి తెలుస్తామని దాడి చేసినటువంటి సందర్భం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడో మాట్లాడుతున్నాడు, పొద్దు ఇందాకే చూశాను నేను. మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు. బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తానంటున్నాడు. ఎందుకే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు. మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం. అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పండి? ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు. బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి. ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాందీ షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడ్లు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తెల్లారిపాటికి వచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మద్యం చౌకగా జరుగుతున్నాయి ఇక్కడ, చెప్పండి నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, మద్యం ఏమన్నా చౌకగా దొరుకుతుందా? ఎక్కడ చౌకగా లేదు. అంతకన్నా ₹1 ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి మా రోజుల్లో కన్నా. ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో దందాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకి. ఏది మద్యం షాపులు, మద్యం వ్యవహారాలు, బెల్ట్ షాపులు, ఇది ఒక ఆదాయం. ఆ ఆదాయం సోర్సులో తీసుకుంటున్నారు. ఇంక రెండోది ఇసుక, ఉచిత ఇసుక తవ్వుకోవటమే. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకోండి, వెళ్తాం ఇసుక తవ్వుకోవటం వచ్చేయటం అని చెప్పారు.
ఎక్కడైనా ఎలా చేస్తున్నారా? ఇసుక రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దాన్ని కాంట్రాక్ట్ పెట్టారు, టెండర్స్ పిలిచారు. ఏమిటి? ఆ ఇసుక తవ్వటం, ఆ తవ్విని ఇసుకను తీసుకొచ్చి ఆ పక్కనే ఒక 2 మైళ్ళలోనో మన స్టాక్ పాయింట్ దగ్గర పోయటం, మళ్ళీ ఆ స్టాక్ పాయింట్లోంచి తవ్వి మళ్ళా లారీలోకి ఎత్తడం. దీనికి కాంట్రాక్టర్లు కావాలి. వేసారు కాంట్రాక్టర్లు. ఎవరండి కాంట్రాక్టర్లు? మన తెలుగుదేశం తమ్ముళ్ళే అందరూ. ఎవడు కాంట్రాక్ట్లో వేయడానికి వీల్లేదు, అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదని దబాయించి మొత్తం తెలుగుదేశం తమ్ముళ్ళు తీసుకున్నారు. ఇవి చూసుకో, దోచుకోవటమే. ఎంత రేటు చెబితే అంతే. తవ్వినందుకు పోసినందుకు వాళ్ళు పెట్టిన రేటు వేరు, వీళ్ళు వసూలు చేసే రేటు వేరు. ఇవాళ చౌకగా దొరుకుతుందా ఇసుక? ఎక్కడైనా చెప్పండి నాకు. ఉచిత ఇసుక చౌకగా దొరకట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేటు కన్నా కూడా ఎక్కువగా ఇసుక దొరికేటటువంటి పరిస్థితి, రేటుకు దొరికే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది అంటే ఇది దోపిడీ కాక ఏంటి అని అంటున్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇసుకలో దోపిడీ. ఇంకో చిత్రం ఏంటంటే, మీరు అందరూ ఆశ్చర్యపోవాలి. బూడిద కోసం ఫైటింగ్, మామూలు ఫైటింగ్ కాదు. కడపకు సంబంధించి రాయలసీమ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది, విద్యుత్ ఫ్యాక్టరీ. దానిలో అద్భుతంగా యాష్ వస్తుంది, ఆర్టీపీపీ, రాయలసీమకు సంబంధించినటువంటిది. దీనిలో 4000 టన్నులు ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుంది. ఈ బొగ్గుతో తయారు చేసే విద్యుత్ కాబట్టి బొగ్గు కాల్చేసిన తర్వాత దానిలో 4000 టన్నుల ఫ్లై యాష్, దాన్నే పాండ్ యాష్ అని కూడా అంటారు. ఆ యాష్ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మన సిమెంట్ పరిశ్రమల్లోనూ లేదా ప్రైవేటు పరిశ్రమలు, ఇటుకరాయ పరిశ్రమల్లోనూ, రాళ్ళు తయారు చేసే పరిశ్రమను వాడతారు ఈ ఫ్లై యాష్. దీని రవాణా కోసం 2 తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అంటే ఒక ఆయన పాత వైఎస్ఆర్సీపీ, పాత కాంగ్రెస్ ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన ఈ పక్కనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఇద్దరు మామూలు ఫైటింగ్ కాదు, బూడిద కోసం అద్భుతమైన ఫైటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కొట్టుకునే స్థితికి వస్తే, రోడ్డు మీదకి వస్తే ఎస్పీలు, సిఐలు, పోలీసులు మొత్తం కాపలా కాసే పరిస్థితి. పెద్ద రాద్ధాంతమే చేశారు, కొట్టుకునే కార్యక్రమం చేశారు. తాడిపత్రి నుంచి లారీలు వస్తే ఊరుకోనని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి నుంచి లారీలు వెళ్ళి మేము తీసుకురాకపోతే ఫ్లై యాష్ని దీని సంగతి తేలుస్తాం అని ఆయన ఎస్పీకి లెటర్ వేశారు డైరెక్ట్గా. అసలు ఆదినారాయణ రెడ్డి ఎవరు? ఆయనకి ఏం సంబంధం? ఆయన ఏ పార్టీ? నేను తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నాను అని. దీంతో పెద్ద గందరగోళం అయిపోయింది. గందరగోళం అయిపోతే ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి పంచాయతీకి పిలిచాడు. నిన్నే పాపం ఆదినారాయణ రెడ్డి వచ్చాడు, మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాలా. ఏం చేస్తావు చేసుకోమన్నాడు. నేను రానన్నాడు. ఇది చివరికి చంద్రబాబు నాయుడు గారు కూటమి తమ్ముళ్ళు ఆదాయం కోసం కుస్తీ పడుతుంటే, అరాచకాలు చేస్తుంటే, వారి మధ్యన పంచాయతీలు పెట్టే స్థాయికి దిగజారి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు చేసిందని చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణంగా రాష్ట్రంలో ప్రతిదానికి ఎల్ఎం ట్యాక్స్, లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్. వ్యాపారం చేయి, లోకల్ ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందే. ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తుడైనా వ్యాపారం చేస్తున్నాడా? ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం లేదా? లోకేష్ గారు ప్రోత్సహించడం లేదా? మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా గాలిగోలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడ్డారు. అరెస్టులు చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు మాత్రం అంతు లేకోకుండా పరిపాలన చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే కాదు, ఈ ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని కట్టేదానికి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అంటే సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన దాన్ని సివిల్ వర్క్స్ ప్రారంభిస్తుంటే, డైరెక్ట్ సివిల్ వర్క్స్ ఎలా ప్రారంభిస్తావు, మా ఎమ్మెల్యే గారికి డబ్బులు కట్టాల్సిందే అని ఆదాని కంపెనీ అయినా సీఎం రమేష్ కంపెనీ అయినా సరే
డబ్బులు కట్టండి మేము ఒప్పుకోము, కప్పం కట్టండి మేము ఒప్పుకోము అని చెప్పి దాని మీద దాడి చేసి అక్కడ దౌర్జన్యం చేసి ఆ సామాన్ అంతా వాళ్ళగొట్టారు. అది ఒక పంచాయతీ. వాళ్ళిద్దరు బీజేపీని, మళ్ళా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బీరకాయలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు. అన్ని సొరకాయలు కోసినట్టుగా కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఎన్నికలకు ముందు చెప్పారు కదా, సంపద సృష్టిస్తా అని. సంపద సృష్టించడం కాదు, సంపద సృష్టించుకుంటాం అంటున్నారు ఎమ్మెల్యేలందరూ. మేము సంపద సృష్టించుకుని మేము దోచుకుంటాం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇది పోతే నిన్న ఒక పెద్ద కామెడీ మళ్ళా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు. ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు స్వామి అంటే, అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్ళారు? మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట. నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు. నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే, మీరు వెళ్ళొద్దు సార్, రఫ్గా ఉంది, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు. అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి, ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి. కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్. ఈ రాష్ట్రంలోనే కాదు, ఛత్తీస్గఢ్లోను, ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కడికి ఎగుమతి అవుతాయి? ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా, బియ్యం అంతా కూడా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. అది స్కామ్. 80% ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం, ఒక స్కామ్ తయారైంది. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు. ఇది అనాదిగా తయారైనటువంటి అంశం. దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి. వాటిని జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతూనే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇవాళ నేను మనవి చేస్తున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు అయింది. 6 మాసాల్లో మన మంత్రి గారు, ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు. మంచిదే, అరికట్టాడా? దేశం అంతా తిరిగాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, మిల్లు మీద సీజ్ చేశాడు. 68,000 42,000 మెట్రిక్ టన్నుల యొక్క లక్షల మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ? వాళ్ళు ఎందుకు కలెక్టర్ గారు పట్టుకున్నాడు? మన ఈయన ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా.
ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు, వెళితే ఎవరూ సహకరించలేదంట. అసలు మీరు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాల. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశాడు. నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెళ్తే నేను అడుగుతా ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు వెళ్తే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా, అసలు ఎందుకు సహకరించలేదు? అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా. బహుశా ముఖ్యమంత్రి గారు, మాకు అనుమానం వస్తుంది, ముఖ్యమంత్రి గారు మీరు వెళ్తే సహకరించొద్దని ఏమైనా చెప్పారా? లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా? ఉప ముఖ్యమంత్రి గారు అంటే చిన్నవారు కాదు కదా. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు?